Greetings in the name of our Lord Jesus on behalf of Impact Students Mission. ఇంపాక్ట్ స్టూడెంట్స్ మిషన్ తరఫున మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. We lovingly welcome you to join us in our ISM program in YouTube. యూట్యూబ్లో ఈ యొక్క ISM కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. By God's grace, we have been releasing our video Bible teaching programs on the first day of every month. దేవుని దయ వలన ఈ యొక్క వీడియో బైబిల్ బోధనలు కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి రోజున విడుదల చేస్తూ ఉన్నాం. Our program title is New Strength for New Month. మన ప్రోగ్రాంకి ఇవ్వబడినటువంటి ఆ పేరు నూతన నెల కొరకైన నూతన బలము. Please subscribe our programs in YouTube. దయచేసి మా యొక్క కార్యక్రమాలని యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. Also, kindly forward this to your friends and relatives. అంత మాత్రమే కాదు, మీ యొక్క స్నేహితులకు బంధువులకు తెలిసినటువంటి వారికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. Above all, please uphold us in your prayers. అన్నిటికీ మించి మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని ఎత్తి పట్టుకునండి. Thank you. మీ అందరికీ వందనాలు. Oh, how great are God's blessings upon His children. Yes, you and me. అవును ప్రియులారా, దేవుని యొక్క దీవెనలు ఆయన బిడ్డల మీద ఎంత గొప్పగా ఉన్నాయి, మీ మీద కూడా నా మీద కూడా. Shall we read Deuteronomy 4th chapter 7 and 8? దయచేసి మనము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదామా? For what great nation has a God as near to them as the Lord our God is near to us whenever we call on Him? And what great nation has degrees and regulations as righteous and fair as this body of instruction that I am giving you today? యాలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? Sermon on the Mount is the largest teaching of Jesus Christ in the four Gospels. ఈ యొక్క 4 సువార్తలలోకి అత్యంత పెద్దదైనటువంటి యేసు ప్రభువారి బోధనలు కొండ మీద ప్రసంగం. Beatitude is its introduction. ధన్యతలు వాటికి పరిచయ వాక్కులు. The 8 divine attitudes in Beatitude shows us how to grow in the likeness of Jesus. ఈ యొక్క 8 ధన్యతలు మనకు యేసు ప్రభువారి రూపంలోనికి ఆయన లాగా ఏ విధంగా మారాలో మనకి చూపిస్తూ ఉంటాయి. We have already studied in detail the first 3 Beatitudes in our previous programs in YouTube. ఈ యొక్క ముందు చేసినటువంటి ధ్యానముల్లో మనం ఇదివరకే మొదటి 3 ధన్యతలను మనము పూర్వపు యూట్యూబ్ కార్యక్రమాల్లో మనం ధ్యానం చేశాం. We now turn to the 4th Beatitude for our in-depth Bible meditation. ఇప్పుడు మనము లోతైనటువంటి బైబిల్ ధ్యానము కొరకు 4వ ధన్యతను మనం చూద్దాం. This we shall read in Matthew 5 and 6 from NLT version. ఈ యొక్క NLT తర్జుమా నుంచి ఈ యొక్క ధన్యతను మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. God blesses those who hunger and thirst for righteousness, for they will be satisfied. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. Now let us choose the word righteousness in this verse for our consideration. ఇప్పుడు మనము ఈ యొక్క వచనములో నీతి కొరకు అన్నటువంటి ఆ మాట, నీతిని గురించిన దాన్ని మనం ధ్యానం చేద్దాం. Righteousness in fact is a theological term. ఈ యొక్క నీతి అనేది నిజానికి వేదాంతపరమైనటువంటి మాట. As a coin has 2 sides, this word righteousness has 2 aspects in the Bible. ఒక నాణానికి 2 వైపులు ఎలా ఉంటాయో అదే విధంగా ఈ యొక్క నీతికి బైబిల్ గ్రంథములో కూడా 2 కోణాలు ఉన్నాయి. The first aspect is called positional righteousness. మొట్టమొదటి దాన్ని ఆ యొక్క స్థితిని గూర్చినటువంటి నీతి. The other side is called practical righteousness. ఆ రెండవది ఏమిటంటే మనం అభ్యసించదగినటువంటి నీతి. The first, the positional righteousness. మొట్టమొదటిదిగా స్థితికి తగినటువంటి నీతిని మనం చూద్దాం. The positional righteousness means right
and acceptable standing before holy God. ఆ యొక్క స్థితికి తగినటువంటి నీతి అంటే మనం సరి అయినది, దేవుని చేత అంగీకరించబడేటువంటి రీతిలో దేవుని ఎదుట మనం నిలబడడం. Can we get this divine position by doing anything special? ఈ యొక్క దైవికమైనటువంటి స్థితి మనము తెచ్చుకోవాలంటే మనం ఏదైనా ప్రత్యేకముగా చేయాలా? Or what is our natural merit to obtain this glorious standing? లేక ఈ యొక్క మహిమకరమైనటువంటి స్థితిని మనము తెచ్చుకోవడానికి మనము సాధారణంగా మనకు వచ్చి ఉండేటువంటి ఆధిక్యత ఏమిటి? Surely nothing can be done. నిజానికి ఏది కూడా చేయలేం. See what Isaiah 64:6 says. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెబుతున్నారు? We are all infected and impure with sin. When we display our righteous deeds, they are nothing but filthy rags. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నయు మురికి గుడ్డవలే నాయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. And Paul writes, no one is righteous, not even one, for everyone has sinned. We all fall short of God's glorious standard. పౌలు భక్తుడు చెబుతున్నారు, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10, 23 వచనాల్లో మనం చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అదేవిధంగా 23వ వచనంలో వ్రాయబడి ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. Then you may ask, how can I get this positional righteousness? కాబట్టి మీరు అడగవచ్చు, ఏ విధంగా ఈ యొక్క నీతి కలిగినటువంటి స్థితిని నేను పొందుకోగలను? Jesus is the only answer. యేసు ప్రభువారు మాత్రమే దానికి జవాబు. Lord Jesus has graciously given this acceptable standing. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు ఎంతో తన కృపతోటి ఈ యొక్క స్థితిని మనకు అనుగ్రహించారు. Romans 3:22 and 2 Corinthians 5:21 explains this truth. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో ఈ సత్యాలను ఆయన వివరించారు. We are made right with God by placing our faith in Jesus Christ. And this is true for every believer, no matter who we are. For God made Jesus, who never sinned, to be this offering for our sin, so that we could made right with God through Christ. అది క్రీస్తు యేసు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. Praise God, we are all equally treated as God's children in spite of age, culture and social status differences. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా దేవుని దృష్టిలో సమానముగా ఆయన బిడ్డలముగా తీర్చబడ్డాం. ఆ యొక్క వయసు కానీ లేక సంస్కృతి, సాంప్రదాయములు, సామాజిక స్థితిని బట్టి మనం వేరుపరచబడలేదు. We have now come to the second part of righteousness. ఇప్పుడు మనము ఈ యొక్క నీతిలో రెండవ భాగానికి వద్దాం. That is practical righteousness. అది ఏమిటంటే ఆ యొక్క దైనందిన జీవితంలో మనం అభ్యసించదగిన నీతి. 2 Corinthians chapter 5 and 17 says, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. This means that anyone who belongs to Christ has become a new person. The old life is gone, a new life has begun. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. In this new life, the Holy Spirit generates a new kind of hunger and thirst. ఈ యొక్క నూతన జీవితములో, నూతన సృష్టిలో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతన రకమైనటువంటి తృష్ణను, ఆకలను మనలో పెంపొందిస్తారు. It is not just a strong wish, but a deep desire, an unquenchable thirst, a constant pursuit and a heartfelt longing. ఏదో ఈ యొక్క ఆకలి దప్పిక అనేది ఒక బలమైనటువంటి కోరిక కాదు, కానీ లోతైనటువంటి హృదయ వాంఛ, ఎవరు తీర్చలేనటువంటి తృష్ణ మరియు నిరంతరము కొనసాగేటువంటి ఆ యొక్క హృదయ వాంఛ మనలో ఆ యొక్క ప్రారంభించబడుతుంది. Keeping the above matters in view, we shall choose
5 areas of Christian life where we need to develop hunger and thirst. ఈ యొక్క పై విషయాలన్నిటిని మనము దృష్టిలో ఉంచుకొని మనము మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా ఈ యొక్క ఆకలితో తృష్ణతో మనము పెంపొందించుకోవాలో 5 విషయాలు 5 స్థితులు మనం చూడొచ్చు. First, love for the Lord. మొట్టమొదటిది దేవుని పట్ల లేక ప్రభువు పట్ల ప్రేమ. Mark 12 and 29-30 say, మార్కు సువార్త 12వ అధ్యాయము 29-30 వచనాల్లో వ్రాయబడి ఉంది. most important command is this: O Israel, Lord our God is the one and only Lord, and you must love the Lord your God with all your heart, all your soul, all your mind and all your strength. అందుకు యేసు ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. Beloved, our loving Father in heaven, He expects from us nothing but our wholehearted love and single-minded devotion for Him. ప్రియమైనటువంటి వారులారా, మన ప్రేమగల తండ్రి, పరలోకమందున్న మన ప్రియ తండ్రి మన నుంచి ఏది ఆశించట్లేదు, కానీ మనము మన హృదయం అంతటితో ఆయనను ప్రేమించడం, ఏక మనస్సుతో మనం ఆయన పట్ల ఆ యొక్క ఏకాగ్రత కలిగి ఉండడాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నారు. The Bible is full of examples for us to know the saints of God in the past have expressed their love for our Lord. ఈ యొక్క బైబిల్ గ్రంథములో అనేక మంది పరిశుద్ధులు దేవుని పట్ల తమకుండేటువంటి ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచారో వారందరూ కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. King David is an excellent worshipper. దావీదు రాజు మనం చూస్తే అతడు అద్భుతమైనటువంటి దేవునిని ఆరాధికుడుగా ఉన్నాడు. He had a deep desire to build the temple of God. దేవుని యొక్క దేవాలయాన్ని నిర్మించాలనేటువంటి లోతైనటువంటి కోరికను అతడు కలిగి ఉన్నాడు. Interestingly, even his desire itself was pleasing in the sight of God. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అతడు తనకున్నటువంటి కోరిక, దేవుని మందిరాన్ని కట్టాలనేటువంటి కోరికే దేవుని దృష్టిలో ఎంతో దయను పొందుకుంది. God told him, దేవుడు ఆయనతో చెబుతున్నారు, because it was in your heart to build a temple for my name, you did well to have this in your heart. నా ఘనతకును ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు, ఆ తాత్పర్యము మంచిదే. Dear friends, do you have similar desire for the Lord? ప్రియ స్నేహితులారా, అటువంటి హృదయవాంఛ మనకి కూడా ఉందా? In addition, let us read few verses in Psalms where he has expressed his deep love for God. దీనికి తోడ్పాటుగా అతడు ఏ విధంగా కీర్తనల గ్రంథములో తన యొక్క ప్రేమను దేవుని పట్ల కనుపరిచాడో మనము కొన్ని వచనాలను చూద్దాం. As the deer pants for streams of water, so my soul pants for you, O God. ఓ దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. Morning by morning, O Lord, you hear my voice. Morning by morning, I lay my request before you and wait in expectation. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. I rejoice with those who said to me, let us go to the house of the Lord. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. How lovely is your dwelling place, O Lord of heaven's armies. I long, yes, I faint with longing to enter the courts of the Lord with my whole being, body and soul. I will shout joyfully to the living God. A single day in your courts is better than 1,000 anywhere else. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా, మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. Dearly beloved, true mark of godliness is measured by our hunger and thirst for the Lord. ప్రియమైనటువంటి వారులారా, మన నిజమైనటువంటి దైవ స్థితి అనేది దేవుని పట్ల మనకుండేటువంటి
ఆ యొక్క ఆకలి తృష్ణ ద్వారా కొలవబడుతుంది. Let us substantiate this point with few New Testament examples. ఈ యొక్క అంశాన్ని బలపరచడానికి మనము నూతన నిబంధనలోంచి కొన్ని ఉదాహరణలను చూద్దాం. Then Mary took about a pint of pure nard, an expensive perfume. She poured it on the Jesus' feet and wiped his feet with her hair. And the house was filled with the fragrance of the perfume. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. And Paul compares himself an athlete and writes like this. ఆ పౌలు తనకు తాను ఒక క్రీడాకారుడిగా పోల్చుకుంటూ ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. Dear brothers and sisters, I have not achieved it, but I focus on this one thing, forgetting the past and looking forward to what lies ahead. I press on to reach the end of the race and receive the heavenly praise for which God through Christ Jesus is calling us. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. What about us? మనను బట్టి ఏమిటండి? What should be done in order that we grow in the Lord day by day? దినము అనుదినము మనము దేవునిలో ఎదగాలంటే మనం ఏమి చేయాలి? Count your blessings and name them one by one. మన ఆశీర్వాదములన్నింటినీ లెక్కించుకొని ఒక్కదాని తర్వాత ఒక్కటి దానికి పేర్లు పెడదాం. Ask God to give you a thankful heart under all situations. అన్ని స్థితులలోని కూడా కృతజ్ఞత కలిగిన హృదయం ఉండాలి అనేటువంటి రీతిలో మనం ప్రార్థన చేయాలి. Take time to kneel before the cross of Jesus. యేసు ప్రభువు వారి యొక్క సిలువ చెంత మోకరిల్లడానికి మనం సమయాన్ని కేటాయిద్దాం. The Spirit of God will show you how deep the love of God is for you. దేవుని యొక్క ఆత్మ తద్వారా మీకు కనుపరుస్తుంది దేవుని యొక్క ప్రేమ మీ పట్ల ఎంత లోతుగా ఉందో. Study the word of God to see the goodness of God. దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించడానికి చూడడానికి దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయండి. Your prayer life increases your closeness with the Lord. మీ యొక్క ప్రార్థనా జీవితము దేవునితో మీకుండేటువంటి సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది. Beloved, blessed are those who have hunger and thirst for the Lord. ప్రియులారా, ఆ యొక్క ప్రభు కొరకు ఆకలి తృష్ణ కలిగినటువంటి వారు ధన్యులు. 2. Prevailing prayer life. రెండవది జయించగలిగేటువంటి ప్రార్థనా జీవితం. Saul is praying to me right now. సౌలు ఇప్పుడు నాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. This is the testimony of our Lord about Paul. పౌలు గురించి ప్రభు వారి విధంగా సాక్ష్యమిస్తూ ఉన్నారు. He told this as soon as he was converted. ఈ విషయం ఎప్పుడు చెప్పారంటే అతడు మారు మనసు పొందిన మరుక్షణం. Christian life starts with prayer. క్రైస్తవ జీవితం అనేది ప్రార్థనతో It is ప్రారంభించబడుతుంది. the breath of life. అది మనకు ఊపిరి వలె ఉంటుంది. Foundation of the building. ఒక భవనానికి పునాది వలె ఉంటుంది. Root of a tree. ఒక వృక్షానికి యొక్క వేరు వలె ఉంటుంది. Oil of a burning lamp. ఆ యొక్క వెలుగుచూ ఉన్నటువంటి దీపానికి నూనె వలె ఉంటుంది. Importance of prayer is learned from the life of our Lord Jesus. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనేది మనము యేసు ప్రభు వారి యొక్క జీవితము నుంచి నేర్చుకోవచ్చు. He started a day with his personal prayer early in the morning. ఆయన తెల్లవారుజామునే ఆయన వ్యక్తిగత ప్రార్థనతోటి తన జీవితాన్ని తన దినాన్ని ప్రారంభించారు. Often he spent his night time in prayer on the Mount Olives. తరచుగా ఆయన తన యొక్క రాత్రంతయు కూడా ఒలీవల కొండ దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవారు. He taught his disciples about prayers. ఆయన తన శిష్యులతోటి ప్రార్థన గురించి ఆయన బోధించారు. Lord's prayer is the blueprint for our prayer life. మన ప్రార్థన జీవితానికి ఛాయవలే ప్రభువు నేర్పిన ప్రార్థన ఉంటుంది. Final hours of the last day Jesus spent in prayer in Gethsemane. ఆ యొక్క చివరి దినమున యేసు ప్రభువు వారు తన యొక్క చివరి ఘడియలలో కూడా ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థనలోనే గడిపారు. Among the 7 sayings of Jesus on the cross, 3 were prayers.
ఆ యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో 3 ప్రార్థనలే. Amazingly, Jesus prayed to his Father and died. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యేసు ప్రభువారు తన తండ్రికి ప్రార్థన చేసి ఆ మరణానికి అప్పగించుకున్నారు. Paul's letters are filled with model prayers. పౌలు పత్రికలన్నీ కూడా ఆ యొక్క ప్రార్థనలకు నమూనాగా ఉన్నాయి. Nehemiah's communication with God through his silent prayers are exemplary. ఈ యొక్క నెహెమ్యా దేవునితో చేసేటువంటి సంభాషణ ఆయన యొక్క మౌన ప్రార్థనలన్నీ కూడా మాదిరిగా ఉన్నాయి. Daniel's prayers in critical times are challenging. కష్టకాలంలో దానియేలు చేసినటువంటి ప్రార్థనలు మనకెంతో సవాలుగా ఉన్నాయి. Samuel Morris of 19th century was only a boy when he migrated from ఆఫ్రికా టు అమెరికా. శామ్యూల్ మోరిస్ అనేటువంటి దైవజనుడు ఆయన ఆఫ్రికా నుంచి అమెరికాకి పయనమై వెళ్ళిపోయినప్పుడు అతడు కేవలము ఆ యొక్క 19వ శతాబ్దంలో అతడు కేవలం ఒక బాలుడుగా మాత్రమే ఉన్నాడు. బట్ హిస్ ప్రేయర్ లైఫ్ బ్రాట్ ఎ గ్రేట్ రివైవల్ ఫైర్ త్రూఅవుట్ ఇండియానా, ఇన్ పర్టికులర్ టైలర్ యూనివర్సిటీ. కానీ అతని యొక్క ప్రార్థనా జీవితము ఆ యొక్క ఇండియానా పట్టణములో మరియు మరి ముఖ్యంగా టైలర్ ఆ యొక్క విశ్వవిద్యాలయములో గొప్ప ప్రార్థన ఉజ్జీవపు అగ్నిని రగిల్చింది. When he died at the age of 19, many students from the university stepped out for full-time missionary work in Africa. అతడు 19వ ఏటన మరణించినప్పుడు అనేక మంది విద్యార్థులు ఆ విశ్వవిద్యాలయంలో నుంచి ఆ యొక్క పూర్తి సంపూర్ణ సేవా పరిచర్యకు ఆఫ్రికా దేశంలోనికి బయటకు వచ్చారు. David Brainerd was a young TB patient. God called him to work among Red Indians in America. ఆ యొక్క అమెరికా దేశంలో 2 ఇండియన్ మధ్యలోనికి అతన్ని డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి దైవజనుని అతడు యవనుడిగా ఉండి ఆ యొక్క క్షయ వ్యాధితో బాధపడుచున్న ఆయన్ని దేవుడు పిలుచుకున్నారు. బట్ హీ స్పెండ్ మెనీ అవర్స్ ఇన్ ప్రేయర్ ఇన్ జంగిల్స్. కానీ అతడు ఎంతగానో అతడు అరణ్యములో ఆ యొక్క అడవిలో అనేక గంటలు ప్రార్థనలోనే గడుపుతూ ఉన్నాడు. హీ వాస్ పోరింగ్ అవుట్ హిస్ సోల్ అండ్ స్పిరిట్ ఇన్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ for the salvation of Red Indians. ఆ యొక్క రెడ్ ఇండియన్స్ రక్షణార్థమై అతడు తన యొక్క హృదయాన్ని ఆత్మనంతటిని కుమ్మరించి ఆ విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు. As a result, God's spirit started moving among the people in a mighty way. దాని పర్యవసానము దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క ప్రజల మధ్య ఎంతో గొప్ప బలముగా పనిచేయడం ప్రారంభించింది. People stood in long lines to get healing from Brainerd. డేవిడ్ బ్రైనార్డ్ దగ్గర ఎంతో మంది ఆ యొక్క వరుసలుగా ఉండి అనేక మంది జనులు స్వస్థత ప్రార్థనల కోసము నిలబడేవారు. Sadly, he too died young. విచారం ఏంటంటే యవనుడుగానే ఆయన కూడా మరణించారు. బట్ హీ మేడ్ ఎ హిస్టరీ ఇన్ రివైవల్ ప్రేయర్స్ మినిస్ట్రీ. కానీ అతడు ఉజ్జీవ ప్రార్థన పరిచర్యలో అతడు చరిత్రను తిరగవ్రాశారు. డియర్ ఫ్రెండ్స్, హౌ డీప్ అండ్ ఫ్రీక్వెంట్ అవర్ ప్రేయర్స్ ఆర్. ప్రియ స్నేహితులారా, ఎంత తరచుగా ఎంత లోతుగా మన ప్రార్థనలు ఉన్నాయి. Ask God to increase your hunger and thirst for prayer life. ప్రార్థన జీవితంలో మనము ఆకలి దప్పిక కలిగి ఉండాలని దేవుణ్ణి వేడుకుందాం. Like a rainbow, the aspects of prayers are many. ఆ యొక్క ఇంద్రధనుస్సు వలె ప్రార్థనలో అనేకమైన అంశాలు ఉన్నాయి. Do you pay attention equally to thanksgiving, adoration, supplication and intercession? మనము ఈ యొక్క ప్రార్థనలో కృతజ్ఞత ప్రార్థన మరియు దేవునిని ఆరాధించడము, మనకు వేడుకోలు ప్రార్థన మరియు విజ్ఞాపన ప్రార్థన వీటినన్నిటినీ కూడా సమమైన పాళ్లలో చేస్తున్నామా? రిమెంబర్, యువర్ ప్రేయర్ లైఫ్స్ మేక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. జ్ఞాపకం ఉంచుకోండి, మీ ప్రార్థనా జీవితము మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దినదినము బలపరుస్తూ ఉంటుంది. Isaiah 40 and 31 is a great promise. యెషయా గ్రంథము 40:31 గొప్ప వాగ్దానము. But those who wait on the Lord shall renew their strength. They shall mount up with wings like eagles. They shall run and not be weary. They shall walk and not faint. యెహోవా కొరకు ఎదురు చూచువారు
నూతన బలము పొందుదురు, వారి పక్షు రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. So beloved, blessed are those who hunger and thirst for prayer life. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ యొక్క నీతి కొరకు, ప్రార్థనా జీవితము కొరకు ఆకలి దప్పిక కలిగినటువంటి వారు ధన్యులు. Third aspect of life, మూడవ ఆ యొక్క అంశము deep devotion to God's word. ఆ దేవుని వాక్యం పట్ల లోతైనటువంటి దైవ భావన. Look how the psalmist praises God. చూడండి, కీర్తనకారుడు ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. You have exalted above all things your name and your word. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు. Give thanks to God who graciously placed his living word in our hands and in our hearts. ఆ యొక్క జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మన హృదయములో, మన చేతుల్లో ఎంతో కృపతో ఆయన మనకి ఇచ్చారు కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. Being heavenly manna, the word of God feeds our soul. ఆ యొక్క పరలోకపు మన్నా వలె మన యొక్క హృదయాలను దేవుని యొక్క వాక్యము పోషిస్తూ ఉంది. Like a lamp, it guides our feet and it serves as a light to our path. మన యొక్క త్రోవకు వెలుగు, మన పాదములకు దీపం వలె నడిపిస్తుంది దేవుని వాక్యం. It fights against the enemy Satan. ఆ యొక్క శత్రువు అయినటువంటి సాతానుతో పోరాడడానికి సహాయపడుతుంది. God's word protects our hearts and our mind from the attacks of sin. దేవుని వాక్యము యొక్క పాపపు దాడులను ఎదుర్కొనడానికి మరియు మన యొక్క హృదయాన్ని, మనస్సును రక్షించడానికి సహాయం చేస్తుంది. His word is the seed and it produces fruitful Christian life. ఆయన వాక్యము విత్తనము వలె ఉండి అది మనకు ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవనాన్ని అందిస్తుంది. Our Lord Jesus Christ is our role model for us to learn how God's word works in our life. దేవుని వాక్యం మన జీవితంలో ఏ విధంగా పని చేస్తుందో అనడానికి మన యేసు ప్రభువారే గొప్ప మాదిరిగా మనకున్నారు. Even at the age of 12, we are amazed to see Jesus actively participating in a religious discussion with the learned leaders. ఆ యొక్క పండితులైనటువంటి వారి మధ్య, అనేక మంది గొప్ప వారి మధ్య ఆ యొక్క ప్రారంభ జీవితంలోనే 12 ఏండ్ల వయసులో యేసుప్రభు వారు ఆ యొక్క మతపరమైనటువంటి సంభాషణలో వారితో పాలు పంచుకుంటూ ఉంటూ ఉన్నారు, మనం చూస్తున్నాం. When the tempter was trying to tempt him, Jesus used God's word 3 times and defeated him. శోధకుడు ఆయనను శోధించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు దేవుని వాక్యాన్ని ఉపయోగించి అతనిని ఓడించారు. Friends, it is time for us to explore the scriptures to find ways to develop deep hunger and thirst for the word of God. స్నేహితులారా, ఆ దేవుని యొక్క వాక్యము కొరకు మనము ఆ యొక్క లోతైనటువంటి ఆ తృష్ణను, ఆ యొక్క ఆకలిని మనం పెంపొందించుకోవడము అనేది ఎంతో ప్రాముఖ్యం. లేఖనాల్లో దాని గురించి మనం అన్వేషించాలి. We should love God's word. మనము దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. Psalm 1 and 2 say, మొదటి కీర్తన మొదటి 2 చరణాల్లో వ్రాయబడి ఉంది. They delight in the law of the Lord, meditating on it day and night. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. Luke chapter 5 and 1 says, లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం వ్రాయబడి ఉంది. One day as Jesus was preaching on the seashore of the Sea of Galilee, great crowds pressed in on him to listen to the word of God. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నెసెరతు సరస్సు తీరమున నిలిచి. Luke chapter 4 and 22 says, లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడి ఉంది. Everyone spoke well of Jesus and amazed by the gracious words that came from his lips. అప్పుడు అందరూ ఆయన్ను గురించి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. Beloved in Christ, like newborn babies, we should crave for spiritual milk. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క చంటి బిడ్డ ఏ విధంగా ఆ పాల కోసము
తప్పిస్తూ ఉంటారో ఆ విధంగా మనము కూడా ఆత్మీయమైనటువంటి పాల కోసము తప్పించాలి. God, take God's word as God-given spiritual nourishment. దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మీయమైనటువంటి పోషణగా దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాలి. Jesus said, people do not live by bread alone, but every word that comes from the mouth of God. యేసుప్రభు వారు చెబుతున్నాడు, మనుషుడు ఆ రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను బ్రతుకును. Look, God's word was the main reason for the disciples to follow Jesus. చూడండి, యేసుప్రభు వారిని తన శిష్యులందరూ ఆయన వెంబడించడానికి గల కారణము దేవుని వాక్యమే. On one occasion, Jesus turned to the 12 and asked, "Are you also going to leave?" ఒకానొక సందర్భంలో యేసుప్రభు వారు శిష్యుల వైపు తిరిగి 12 మంది శిష్యుల వైపు తిరిగి అడుగుతున్నారు, మీరు కూడా విడిచి వెళ్ళిపోతారా? Simon Peter replied, సీమోను పేతురు సమాధానం చెబుతున్నాడు, "Lord, to whom we should go? You have the word that gives eternal life." సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. Be humble when learning the spiritual truths. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి సత్యాలను నేర్చుకునేటప్పుడు మనం తగ్గించుకొని ఉండాలి. Mary sat at the Lord's feet listening to what Jesus was teaching. మరియా యేసు పాదముల చెంత కూర్చుండి ఆయన ఏమి బోధిస్తున్నారో వినుచూ ఉన్నది. Since the word of God is the hidden treasure, Jesus commands us to search the scripture. దేవుని వాక్యము ఒక దాచబడిన సంపద వలె ఉన్నది కాబట్టి యేసుప్రభు వారు ఆ యొక్క లేఖనాలను వెదకమని ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. Take for example the Bereans in the book of Acts. ఆ యొక్క ఉదాహరణకు అపోస్తుల కార్యాల గ్రంథములో ఆ యొక్క ప్రజలైనటువంటి బెరయా ప్రజలను చూడండి. And the people of Berea were more open-minded than those in Thessalonica, and they listened eagerly to Paul's message. They searched the scriptures day after day to see if Paul and Silas were teaching the truth. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండేరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సిలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చరి. Pray every time to get the guidance of the Holy Spirit. ప్రతిసారి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకు ప్రార్థన చేయండి. When the Spirit of truth comes, He will guide you into all truth. ఆ యొక్క సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. The psalmist sings, "Help me understand the meaning of your commands, and I will meditate your wonderful deeds." కీర్తనకారుడు ఈ విధంగా పాడుతూ ఉన్నాడు, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. Beloved in Christ, let us devote more time to read, listen, memorize and study the Bible. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము ఎక్కువ సమయము దేవుని వాక్యము చదవడం ద్వారా, వినడం ద్వారా, కంఠత చేయడం ద్వారా మరియు బైబిల్ ధ్యానము చేయడం ద్వారా మనము గడపాలి. A French atheist named Voltaire declared one day like this. ఒక ఫ్రెంచ్ నాస్తికుడు ఆ యొక్క వాల్టేర్ అనేటువంటి ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, In 100 years the Bible will be a forgotten book. 100 సంవత్సరాలు గడిచేసరికి బైబిల్ గ్రంథము మరువబడినటువంటి పుస్తకముగా ఉంటుంది. After his death, the place where he declared this prediction became a printing house to print Bibles. అతడు ఎక్కడైతే ఈ యొక్క మాటను పలికాడో ఆ స్థలములో అతడు మరణించిన తర్వాత బైబిల్ గ్రంథాలను ముద్రించేటువంటి స్థలముగా అది చేయబడింది. Can we forget William Carey, who devoted his entire life to translate the Bible in different Indian languages? వివిధ రకాలైనటువంటి భారతీయ భాషల్లోనికి తర్జుమా చేయడానికి, బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడానికి తన జీవితం అంతటను అర్పించినటువంటి విలియం కేరీ భక్తుడిని మర్చిపోగలమా? How much we need to thank God for Ziegenbalg. ఎంతగా మనము ఆ యొక్క జిగన్ బాల్ అనేటువంటి దైవజనుడి కోసము దేవుణ్ణి స్తుతించాలి. He was a German missionary who printed the first book in India
300 years ago. ఆ యొక్క జర్మన్ మిషనరీగా ఉంటూ ఆ 300 సంవత్సరాల క్రితం మొట్టమొదటి పుస్తకాన్ని భారతీయ భాషలో ముద్రించాడు. Do you know the New Testament was the first book he translated and printed in India? మీకు తెలుసా, భారతదేశంలో అతడు మొట్టమొదటిగా ముద్రించినటువంటి ఆ పుస్తకము, భారతీయ భాషలో ముద్రించిన పుస్తకము నూతన నిబంధన. Oh, the Bible is the largest printed books in the whole world. మీకు తెలుసా అండి, ఆ యొక్క ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా ముద్రించబడుతున్నటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. Even the blind people are able to read the Bible in Braille Bible translation. అందులో కూడా ఈ యొక్క బ్రెయిలీ భాషలో వ్రాయబడినటువంటి బైబిల్ గ్రంథాన్ని వారు చదువుకోగలుగుతున్నారు. Jesus said, యేసుప్రభువు వారు I చెబుతున్నారు, tell you the truth, until heaven and the earth disappear, not even the smallest detail of God's law will disappear until its purpose is achieved. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక్క సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Before ascension, Jesus entrusted Peter with the great responsibility of giving spiritual care to the emerging church. యేసు ప్రభువారు ఆయన ఆరోహణం అయిపోక మునుపు ఆయన పేతురుకు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నారు. ఆ యొక్క సంఘము ఆ యొక్క సమకూర్చబడుతూ ఉంటుండగా వారి యొక్క ఆత్మీయమైనటువంటి జాగ్రత్త పేతురుకు అప్పగించారు. Jesus commanded Peter, పేతురుకు యేసు ప్రభువారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, feed my sheep. నా గొర్రెలను నువ్వు పోషించు. The fourth aspect of Christian life where we need to have hunger and thirst. ఆ యొక్క క్రైస్తవ జీవితంలో మనకు ఆ యొక్క ఆకలి తృష్ణ అనేది ఉండవలసిన నాలుగవ విషయం, Pursuit of holiness. ఆ పరిశుద్ధత కొరకైనటువంటి అన్వేషణ, పరిశుద్ధతను వెతకడం. Our God is holy God. మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. He is praised, holy, 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 holy is the Lord Almighty. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయన కొనియాడుతూ ఉన్నారు. Third person in Holy Trinity is Holy Spirit. ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి త్రిత్వములో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. The book that we hold in our hand is the Holy Bible. మన హస్తాల్లో మనము పట్టుకుంటున్న ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథం. Dear brothers and sisters, we are called to live holy lives, not impure lives. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడము కొరకే పిలువబడ్డాము గాని అపవిత్రమైన జీవితాల కొరకు కాదు. Our great God commands us to do this. మన గొప్ప దేవుడు ఈ విధంగా ఉండడానికి మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. You must be holy because I am holy. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధుడై ఉండండి. Peter shows us explicitly our divine position in Christ. క్రీస్తులో మన యొక్క దైవికమైనటువంటి స్థితి ఏ విధంగా ఉందో పేతురు ప్రత్యేకముగా చూపిస్తున్నారు. You are a chosen people, you are royal priest, holy nation, God's very own possession. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. What a great promise God gives to us. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి I am ఇస్తున్నారండి. the Lord who makes you holy. మిమ్మల్ని పరిశుద్ధపరిచేటువంటి ప్రభువును నేనే. Dear friends, let us come to the practical side. ప్రియ స్నేహితులారా, మన దైనందిన జీవితంలో అభ్యసించదగినటువంటి విషయానికి వద్దాం. We need to take firm steps to ensure that our hunger and thirst for holiness may grow day by day. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అనుదినము మనము పవిత్రపరచబడడానికి, పరిశుద్ధపరచబడడానికి మనము స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ కొనసాగుతూనే ఉండాలి. First, we should acknowledge our sinful nature that works against us. మొట్టమొదటిదిగా మనలో పనిచేసే, మనకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆ యొక్క పాపపు స్వభావాన్ని మనం ఒప్పుకోవాలి. Then we surrender our lives to the Lord who alone can give us deliverance. అప్పుడు మనము ప్రభువుకి మనల్ని మనం సంపూర్ణముగా సమర్పించుకుంటే తద్వారా ఆయన మాత్రమే మనకు విడుదలనివ్వగలడు. Look how Paul declares his faith confession in Galatians 2:20. చూడండి, పౌలు ఏ విధంగా తన యొక్క విశ్వాసపు ఒప్పుకోలును గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చెబుతున్నారు. My old self has been crucified in Christ.
it is no longer I who live, but Christ lives in me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. Thank God for the victory you can claim from Jesus. ఆ యేసు ప్రభు వారి చెంత నుండి ఆ యొక్క స్వతంత్రించుకోగలిగేటువంటి జయమును బట్టి దేవునికి వందనాలు. Secondly, come under the complete control of the Holy Spirit. రెండవదిగా పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి ఆధీనములోనికి రండి. Paul writes, don't you realize that your body is the temple of the Holy Spirit who lives in you and was given to you by God? You don't belong to yourself, for God bought you with a high price. So you must honor God with your body. పౌలు రాస్తున్నారు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. Thirdly, allow the word of God to purify your inner man. మూడవదిగా మీ యొక్క అంతరంగిక వ్యక్తిని, పురుషుణ్ణి యొక్క పవిత్రపరచడానికి, శుద్ధి చేయడానికి దేవుని యొక్క సహాయాన్ని అడగండి. On one occasion, Jesus prayed to the Father for his disciples. ఒకనొక సందర్భంలో యేసుప్రభువు వారు తన తండ్రితో తన శిష్యుల కొరకు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. Make them holy by your truth. Teach them your word which is truth. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. Selwyn Hughes says like this. సెల్విన్ హ్యూస్ అనేటువంటి ఆయన ఈ విధంగా చెబుతున్నారు, Reading scripture will wash the dust from your eyes. లేఖనాలు చదవడం మూలముగా మన కళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రత లేక ధూళి తొలగించబడుతుంది. Your attitude will be molded by God's word. మీ యొక్క దృక్పథం అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా అది మలచబడుతుంది. The word of God enables us to think like Jesus, speak like Jesus, act like Jesus and serve like Jesus. దేవుని వాక్యము మనకు ఎంతగా తోడ్పడుతుందంటే యేసు వలె ఆలోచించే విధంగా, యేసు వలె మాట్లాడేటువంటి రీతిలో, యేసు వలె కార్యము చేసేటువంటి రీతిలో, యేసు వలె పరిచర్య చేసే విధానంలోనికి మనల్ని నడిపిస్తుంది. Fourthly, determined to get rid of anything that can contaminate your inner man. నాలుగవది, మనము ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. మన యొక్క అంతరంగిక వ్యక్తిని అపవిత్రపరిచే దేని నుంచైనా సరే మనము దూరముగా ఉండాలి అనేటువంటి కృత నిశ్చయాన్ని కలిగి ఉండాలి. For example, Zacchaeus was prepared to give half of his property to the poor so that he could continue to walk with Jesus. ఉదాహరణకు తన యొక్క ఆస్తి అంతటిలో భాగాన్ని ఇవ్వడానికి, పేదవారికి ఇవ్వడానికి మరియు తను దేవునితో కలిసి నడవడానికి నిర్ణయించుకున్నాడు జక్కయ్య. As a result of Paul's preaching, the magicians burnt their expensive books of magic. పౌలు యొక్క బోధనల కారణంగా ఆయన యొక్క పర్యవసానం ఏంటంటే మాంత్రికుడు తమ యొక్క పుస్తకాలు, విలువైనటువంటి గ్రంథాలను, ఆ యొక్క మంత్ర గ్రంథాలను తగలవేశారు. Finally, fill your heart with the word of God. చివరిగా మీ యొక్క హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకోండి. I have hidden your word in my heart that I might not sin against you. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. Remember, our God is a devouring fire. జ్ఞాపకం ఉంచుకోండి, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు. In Revelation, Christ Jesus urges us. ఆ ప్రకటన గ్రంథములో క్రీస్తు ప్రభువారు మనలను వేడుకుంటూ ఉన్నారు. Let the one who is righteous continue to live righteously. Let the one who is holy continue to be holy. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. This is Paul's benediction. ఇది పౌలు యొక్క ఆశీర్వచనం. Now may the God of peace make you holy in every way. May your whole spirit and soul and your body be kept blameless until our Lord Jesus comes again. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. Blessed are those who hunger and thirst for holiness. పరిశుద్ధత కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు. Finally, we come to the last aspect where we need
hunger and thirst. మనము ఎక్కడ ఇంకా ఆకలి దప్పికలు కలిగి ఉండాలి అనే చివరి అంశానికి వచ్చాం. 5వ అంశం, Zeal for soul winning. ఆత్మల కొరకైనటువంటి ఆత్మల రక్షణార్థమైనటువంటి తపన. 1 Timothy 1:15 says, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. this is the trustworthy saying and everyone should accept it. Christ Jesus came into the world to save sinners. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యము అయినదియునై ఉన్నది. Jesus himself said, యేసు ప్రభువారు తానే చెబుతున్నారు, for the Son of Man came to seek and save those who are lost. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. Even the call of Jesus Christ to the disciples is inseparably connected to the kingdom of God. ఆ యొక్క యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆ పిలుపులో మనం చూస్తున్నాం, అది ప్రత్యేకముగా కాదు గాని దేవుని రాజ్యము కొరకే ఇమిడి ఉంది. His invitation is this, ఆయన యొక్క ఆహ్వానం ఈ విధంగా ఉంది, come and follow me and I will show you how to fish for men. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. Regarding soul winning is concerned, ఈ యొక్క ఆత్మల రక్షణ గురించి మనం మాట్లాడితే there are two methods. ఆ 2 పద్ధతులు ఉన్నాయి. One is called mass evangelism. ఒకటి ఆ యొక్క జన సమూహములకు సువార్తీకరణ. It is like casting the net to catch a large number of fish. అది ఏ విధంగా ఉంటుందంటే ఎంతో గొప్ప చేపలను పట్టుకోవడానికి, అనేకమైన చేపలు పట్టుకోవడానికి వేసిన వెలవలే ఉంటుంది. John writes, a large crowd kept following Jesus wherever he went because they saw his miraculous signs as he healed the sick. ఇక యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు, రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. The second kind of evangelism is called personal soul winning. ఆ 2వ రకమైనటువంటి సువార్తీకరణ వ్యక్తిగతంగా ఆత్మను సంపాదించడం. It is like catching a fish one by one using a hook. ఇది ఏ విధంగా ఉంటుందంటే మనము గాలము వేసి ఒక చేప తర్వాత మరి ఒక చేపను పట్టుకోవడం. It is said that Jesus personally talked with 19 people. యేసు ప్రభువారు వ్యక్తిగతంగా 19 మందితో ఆయన మాట్లాడినట్టుగా వ్రాయబడి To ఉంది. mention few, Nicodemus, Samaritan woman, the demon possessed legion and Zacchaeus. కొన్ని ఉదాహరణలు మనం తీసుకుంటే నికోదేముతో మాట్లాడారు, ఆయన సమరయ స్త్రీతో మాట్లాడారు, ఆ యొక్క సేనా దెయ్యము పట్టిన వ్యక్తితో మాట్లాడారు, జక్కయ్యతోటి మాట్లాడారు. Friends, it is the solemn duty of every believer to win souls for Christ. స్నేహితులారా, ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బాధ్యత పని ఏమిటంటే క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించడం. Now let us consider how to grow in hunger and thirst for the salvation of others. ఇప్పుడు మనం ఇతరుల రక్షణార్థమై ఏ విధంగా మన యొక్క ఆకలిని దప్పికను పెంపొందించుకోవాలో చూద్దాం. First, enlarge our world perspective. మొట్టమొదటిదిగా ఈ లోకములో మనము చూస్తున్నటువంటి దృష్టి కోణాన్ని విశాలపరుచుదాం. Jesus said, God so loved the world that he gave his one and only son. ఆ దేవుడు లోకమును ఎంతగా ప్రేమించారంటే తన ఏకైక కుమారుణ్ణి ఆయన అర్పించారు. Christ's great commission is this. ఆ క్రీస్తు యొక్క ఆ గొప్ప ఆజ్ఞ లేక ఆయన ఆదేశించినది ఇదే, go into all the world and preach the good news to everyone. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. In response, we should constantly pray, let your kingdom come. దానికి జవాబుగా మనము నిత్యం ఎడతెగక ప్రార్థన చేయాలి, నీ రాజ్యము వచ్చును గాక. Secondly, our heart should be filled with passion and compassion for the soul. రెండవదిగా మన యొక్క హృదయం అంతా కూడా దేవుని పట్ల ఆ తృష్ణతోటి, ఆ తపనతోటి మరియు దేవుని యొక్క కనికరముతోటి నిండి ఉండాలి. When Jesus saw the crowds, he had compassion on them because they were confused and helpless like sheep without shepherd. యేసు ప్రభువు వారు జన సమూహములు చూచినప్పుడు ఆయన వారి మీద కనికరపడి, ఎందుకంటే ఆ జనులందరూ కూడా ఎంతో కలవరముతో నిస్సహాయులై కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. Jesus gave 3 parables in Luke 15th chapter about sinners' repentance. ఆ యేసు ప్రభువు వారు లూకా సువార్త 15వ అధ్యాయములో ఆయన
పాపుల యొక్క పశ్చాత్తాపాన్ని గురించి ఉదాహరణలు ఇచ్చారు. See how he concludes. ఆయన చూడండి ఆయన ఏ విధంగా వాటిని ముగించారు. There is joy in the presence of God's angels when one sinner repents. అటువలే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. Beloved, each living person is so precious in the sight of God. ప్రియమైనటువంటి వారులారా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైనటువంటి వాడు. Thirdly, the ministry of intercession for the salvation of sinner is so essential. ఆ యొక్క పాపుల యొక్క రక్షణార్థమై విజ్ఞాపన ప్రార్థన పరిచర్య అనేది ఎంతో అవసరం. Jesus said, యేసుప్రభువు వారు చెప్పారు, harvest is great, but the workers are few. So pray to the Lord who is in charge of the harvest. Ask him to send more workers into his fields. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. Fourthly, rely on the guidance and the work of the Holy Spirit in the Lord's work. నాలుగవదిగా మనము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ పరిచర్య మన యొక్క సేవలో ఉండాలని దేవుణ్ణి వేడుకోవాలి. You will receive power when the Holy Spirit comes upon you, and you will be witnesses telling people about me everywhere in Jerusalem, throughout Judea, in Samaria, unto the ends of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును మీరు సాక్షులయ్యుందురు. Holy Spirit said to Philip, go over and walk along beside the carriage. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. One day, as they were worshipping the Lord and fasting, the Holy Spirit said, dedicate Barnabas and Saul for the special work to which I have called them. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. Fifthly, God's people should surrender for the gospel work all their gifts and talents, materials and human resources, time and deep dedication to work among towns, villages, tribal areas and unreached frontiers. ఐదవదిగా దేవుని బిడ్డలైనటువంటి వారు సువార్త పరిచర్య కొరకు తమకున్నటువంటి ఆ యొక్క బహుమానాలు, తలాంతులు, తమకున్నటువంటి వస్తువులు, ఆ యొక్క మానవ వనరులు, వారి సమయము, ఆ దేవుని పని కొరకు ఆ యొక్క లోతైనటువంటి సమర్పణ వారు సమర్పించుకొని ఆ యొక్క అనేకమైన పట్టణాల్లో, గ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో ఈ సువార్త అందని ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళేటట్టుగా వారు పనిలో నిమగ్నమై ఉండాలి. Let me give you few lines from an old hymn. ఒక పాత పల్లవి నుంచి మీకు కొన్ని మాటలు చెబుతాను, వచనాలు. Bringing in the sheaves, we shall come rejoicing, bringing in the sheaves. పనలు కట్టుకొని ఆ ప్రభు సన్నిధిలోనికి తీసుకుని రండి, ఉత్సాహగానము చేయుచు పనలు ప్రభు సన్నిధిలోనికి తీసుకుని రండి. Before I close, let me remind you the promise in the key verse in Matthew 6. నేను ముగించక ముందు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క వాగ్దాన వచనము, మూల వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనములో మనం చదువుదాం. They shall be satisfied. వారు తృప్తిపరచబడుదురు. Yes, Psalm 107 and 9 also says this. 107వ కీర్తన 9వ చరణములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. For he satisfies the thirsty and fills the hungry with good things. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచున్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. The Lord will fulfill our heart's desires and grant us fruitfulness in our spiritual life. కాబట్టి మన ప్రభువు మన యొక్క హృదయ వాంఛలను, మన యొక్క కోరికలను ఆయన
తప్పక తీర్చి ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలుగు చేయును గాక. Beloved in Christ, may the Lord grant us His grace and blessings on all these 5 areas of our life. ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువు మనకు ఆయన కృపను, ఆయన దయను, ఆయన ఆశీర్వాదాలన్నిటినీ ఈ యొక్క 5 అంశాలలో మన యొక్క క్రైస్తవ జీవితాన్ని పెంపొందించుకునేలాగున సహాయము చేయును గాక. David testifies, దావీదు సాక్ష్యమిస్తూ ఉన్నాడు, my cup overflows. నా గిన్నె నిండి పొర్లుచున్నది. Let it become our experience. ఈ యొక్క పొంగి పొర్లే అనుభవం మనది కూడా అయ్యుండులాగున సహాయం Happy చేయును గాక. are those who hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు. Blessed are those who hunger and thirst for spiritual blessings. ఆ యొక్క ఆత్మీయ ఆశీర్వాదము కొరకు ఆకలి దప్పిక కలిగినటువంటి వారు ధన్యులు, ఆశీర్వదించబడినటువంటి వారు. God bless you. Shall we pray? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. Father in heaven, we thank you for this time of learning from the word of God. పరలోకమందున్న మా తండ్రి యొక్క దేవుని వాక్యములో నుంచి మీరు మాకు నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. Thank you for the ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మ పరిచర్య కొరకు మీకు వందనాలు. Father, may your spirit help us, Lord, to grow in the hunger and thirst for God. ప్రభువా, దేవుని కొరకు మా హృదయము ఆకలి దప్పికతో మేము ఎదుగులాగున మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. In all these 5 areas, help us, oh Father, to get satisfaction. ప్రభువా, ఈ యొక్క 5 అంశాల్లో మేము ధ్యానం చేసిన రీతిగా వీటన్నిటిలోని కూడా మేము తృప్తి పరచబడులాగా మాకు సహాయం చేయండి. Bless each and everyone who watching our program. ప్రభువా, మా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. And take care of their families. ప్రభువా, వారి కుటుంబాలను దీవించండి. Till we meet together, oh Father, let your presence stay with us. ప్రభువా, మేము తిరిగి కలుసుకొని పర్యంతము మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. We thank you, Lord, for your love and care for us. ప్రభువా, మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు. We thank you for your leading. ప్రభువా, మీ నడిపింపు కొరకు వందనాలు. Continue to lead us. ఇంకను మమ్మల్ని నడిపిస్తూ కొనసాగుతూ ఉండండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. Let the beauty of Jesus be seen in me. All His wondrous compassion and purity. All the Spirit divine, all my nature refined, till the beauty of Jesus be seen in me. Let the beauty of Jesus be seen in me. All His wondrous compassion and purity. All the Spirit divine, all my nature refined, till the beauty of Jesus be seen in